హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి డ్రగ్స్ ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ల ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యాపారవేత్తలు మాలిక్, లోకేష్, సందీప్, రాహుల్, సుబ్రహ్మణ్యంతో పాటు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్న సాయి చరణ్ ను నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఇక సాయి చరణ్ నుంచి పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలోనూ సాయి చరణ్ ను డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖలో ఉన్న 50 మంది వ్యాపారవేత్తలకు సాయి చరణ్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా క్రైమ్ ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ట్రావెల్స్ ద్వారా కూడా డ్రగ్స్ ను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి పోలీసులు ఏ విధంగా అడ్డుకట్ట వేయబోతున్నారు? ఈ ఇష్యూకి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, హైదరాబాద్ మాదాపూర్ లో భారీగా డ్రగ్స్ అనేవి పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ట్రావెల్ బస్సుల ద్వారా డ్రగ్స్ పెడ్లర్ అయినటువంటి సాయి చరణ్ తీసుకువస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకున్నారు. సాయి చరణ్ తర్వాత అతను నలుగురు కన్స్యూమర్ కి డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా పోలీసులు అయితే వాళ్ళ దర్యాప్తులో వెల్లడైందని చెప్పుకోవచ్చు. ఆ నలుగురు ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వారిని కూడా పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రైవర్ ద్వారా కూడా ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రవాణాకు సంబంధించి డ్రగ్స్ ఎన్ని రోజుల నుంచి రవాణా చేస్తున్నారు, ఆ డ్రైవర్ ఎవరు, వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు సాయి చరణ్ ని విచారిస్తున్నారు, కూపిలాగుతున్నారు. అయితే నలుగురికి సంబంధించి ఏదైతే కన్స్యూమర్స్ దొరికారో ఆ కన్స్యూమర్ నుంచి కూడా పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ కూడా సీజ్ చేశారు. వ్యాపారవేత్తలైన మాలిక్, లోకేష్ తో పాటు సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం ఇలా నలుగురు కన్స్యూమర్స్ కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ అనేది ప్రారంభించారు. గతంలో సాయి చరణ్ సంబంధించి అతను డ్రగ్ పెడ్లర్ గా ఉన్నాడు. అతనిపై డ్రగ్ కంట్రోల్ బ్యూరోతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా అతనిపై కేసులు కూడా ఉన్నాయి. 50 మంది వ్యాపారవేత్తలకు సంబంధించి ఇప్పటికే సాయి చరణ్ కాంటాక్ట్ లో ఉన్నాడు. అతనికి సంబంధించిన కన్స్యూమర్స్ గా పోలీసులు అయితే భావిస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రితో పాటు వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వ్యాపారవేత్తలు, బడాబాబులకు సంబంధించి కూడా వాళ్ళందరికీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే ఇప్పటికే వాళ్ళ విచారణలో వెళ్ళలేదు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా రాజేశ్వరి ట్రావెల్స్ తో పాటు సివిఆర్ ట్రావెల్స్, స్టార్ ట్రావెల్స్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా ఇప్పటికే డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు కాబట్టి ట్రావెల్స్ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. సాయి చరణ్ ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ పెడ్లర్ గా ఉన్నారు, అసలు డ్రగ్స్ అతనికి ఎవరు అమ్ముతున్నారు ఏంటి అన్న కోణంలో కూడా ఒకవైపు విచారణ ఇవ్వడం, మరోవైపు విచారించడం, ఒకవైపు వాళ్ళకు డ్రగ్స్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే హైదరాబాద్ లో ఇప్పటికే డ్రగ్స్ ఛాయలు కనబడద్దు అంటూ కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా కూడా డ్రగ్స్ ఎక్కడైతే ట్రావెల్స్ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మార్గాల ద్వారానే ఎక్కువగా రవాణా అవుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రతి కాకపోయినా ఇప్పటికే పోలీసులు నిఘా పెంచారు. ఇప్పటికే చాలా మంది డ్రగ్స్ సంబంధించి తిని చారలు కావచ్చు, ఇట్లా చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు చాలా మంది కూడా డ్రగ్స్ బానిసై చాలా సీక్రెట్ గా డ్రగ్స్ తెప్పించుకొని కూడా వాడుతున్నట్లుగా గుర్తించారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా గతంలో డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వారిపైన నిఘా ఉంచడంతో పాటు కన్స్యూమర్స్ కూడా ఒకవైపు కౌన్సిలింగ్ ఇవ్వడం, చిన్నపిల్లలు అంటే మైనర్ కావచ్చు, విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా డ్రగ్స్ అనేవి మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ పట్టణం వరకు వరుసగా డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా అమ్మకాలు అయితే జరుగుతున్న నేపథ్యం అవుతుంది. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా, ఎన్ని ఏదైతే కట్టడి చేసినా కూడా డ్రగ్ అనేది గ్రౌండ్ లెవెల్లో పాకి ఉంది కాబట్టి దాన్ని నిర్మూలించేందుకు ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నార్కోటిక్ అధికారులు వాళ్ళందరి మీద దృష్టి సారించారు, ఇంకా నిఘా కూడా పెంచారు. ప్రస్తుతానికి అయితే సాయి చరణ్ సంబంధించి డ్రగ్ పెడ్లర్ గా ఉన్నారు. అతనికి సంబంధించిన వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. థ్యాంక్ యూ అమరేందర్.